సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కోసం యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నో మహిమలున్న ఉజ్జయిని అమ్మవారి ఆశీస్సుల కోసం పలు రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణలో పండుగ వాతావరణం మొదలవుతుంది. మరీ ముఖ్యంగా భాగ్యనగరం బోనమెత్తుకొని మురిసిపోతుంది. సుమారు నెల రోజుల పాటు బోనాల పండుగ నిర్వహిస్తారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం సమర్పణతో బోనాల సందడి షురు అవుతుంది. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు రంగం నిర్వహించనున్నారు. ఈ కులాంతంలోనే జరుగుతుంది. అందరూ భక్తులందరూ ఆడవాళ్ళు, వృద్ధులు, పెద్దలు, భక్తులు అందరూ వచ్చి జగన్మాత ఆశీర్వాదం పొంది ఆనందదాయకంగా అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ కొంగు గంగారమై విలసిల్లుతున్నటువంటి జగన్మాత యొక్క స్వరూపాన్ని దర్శించడమే చాలా గొప్ప విషయం. ఆ దర్శనార్థమై 15 రోజులు కూడా ఇంచుమించుగా అల్లి వేళల ఆలయంలో తెలుగులు తెరిచిపెట్టి ఉండి 15వ రోజున తెల్లవారుజామున 4 గంటలకు తెరిచి గోనాల సమర్పణ చేసి రాత్రి వేళ సాయంత్రం వేళ కోతరాజుల మేళతాళాలతో అందరూ కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి తాండవం చేసి నృత్యాలు చేసి మేళాలతో అమ్మవారి దర్శనం చేసుకుంటారు. మర్నాడు తెల్లవారుజామున 9 గంటలకి జోగిని స్వరూపంలో ఉన్నటువంటి స్వర్ణలతకైకి అమ్మవారు ఆగహించి ఈ యొక్క భవిష్యత్తుని తెలియచేసి వానలు ఎలా పడతాయి, ఎండలు ఎలా ఉంటాయి, భోగభాగ్యాలు ఎలా ఉంటాయి, సస్యశ్యామలంగా ఎలా ఉంటుంది అన్నీ తెలియచేసి జగన్మాత మహాకాళి అమ్మవారు ఘటస్వరూపిణి అయి ఏనుగుకైన ఊరేగుతూ అత్తగారింటికి వెళ్ళిపోతుంది అనేది ఈ సాంప్రదాయంలో ముఖ్యమైనటువంటి ఆషాఢ జాతర యొక్క విశిష్టత. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి నిర్వహించే బోనాలను లష్కర్ బోనాలని కూడా అంటారు. ఇందుకు కారణం అప్పట్లో సికింద్రాబాద్ బ్రిటిష్ సైనిక స్థావరంగా ఉండేది. దీనిని లష్కర్ అని పిలిచేవారు. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి ఈ పేరు స్థిరపడిపోయింది. ఈ కారణంగా అక్కడ వారు సికింద్రాబాద్ బోనాలను లష్కర్ బోనాలు అని అంటూ ఉంటారు. ఆషాఢ మాసం తొలి వారంలో గోల్కొండలో బోనాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత నగరంలోని పలు ఆలయాల్లో ప్రతి ఆదివారం బోనాలు నిర్వహిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం, హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా మహాకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. చివరకు ఆషాఢ మాసం చివరి రోజున మళ్లీ గోల్కొండ ఎల్లమ్మ ఆలయంలో నిర్వహించే ముగింపు పూజలతో బోనాలకు ముగింపు పలుకుతారు. పిల్లలతోటి పండుగ మంచిగా జరుపుకుంటాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సంవత్సరం వస్తాం మేము ఇక్కడికి. అమ్మవారిని శాకంబరి అలంకారం చేశారు. చాలా చూసి మేము చాలా సంతోషంగా ఆనందించాము. అమ్మవారి రూపం చూస్తుంటే చాలా తన్మయంతో పరవశిస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. అంటే ఎప్పుడు స్పెషలే, అమ్మవారికి ఏది చేసినా స్పెషలే. మాకు తెలంగాణలో కళ్ళు శాఖ పెడతాం మేము అమ్మవారికి, మళ్ళీ పరమాన్నం వంట పెడతాము. ఊర్లలో అయితే శ్రావణ మాసంలో అవుతాయి. చాలా బాగా అనిపిస్తుంది మాకు. మేము శ్రావణ మాసంలో బోనాల పండుగ చెట్లలోకి వెళ్తారు, అమ్మ వాళ్ళ ఇంటికాడ చెట్లలోకి వెళ్తారు. చాలా బాగుంటుంది. ఇంటికి ఒక యాటను కోసుకుంటారు అందరూ. చాలా బాగా అనిపిస్తుంది మాకు. అసలు శ్రావణ మాసం వచ్చిందంటే, ఆషాఢ మాసం వచ్చిందంటే ఇంక అన్ని పండుగలు స్టార్ట్ అయిపోతాయి. వడి బియ్యాలు పోసుకోవడము, పొయ్యడము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంట్లో ఆడపిల్లలకు వడి బియ్యం పోయడము, అమ్మవారికి వడి బియ్యం పోయడము ఇలాంటివి ఉంటాయి. ఇలా ఆషాఢ బోనాల చెక్కులు టెంపుల్స్కి ఇవ్వడం జరిగింది. చాలామంది అప్లై చేశారు. ఈసారి చెక్కులు కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది. అలాగే అమౌంట్ కూడా ఇంక్రీజ్ చేశారని ప్రభుత్వం మనకి చెప్పారు.
దీనికోసం రేవంత్ అన్న ప్రభుత్వానికి, అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ మేడం కొండ సురేఖ గారికి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా సంతోషంగా ఎంతోమంది టెంపుల్స్ నడిపేవాళ్ళు, ముందర వాళ్ళ డబ్బులతో పెట్టుకుని నడిపేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి ఫండ్స్ కూడా ఇంక్రీజ్ చేసి కూడా మరి ఇస్తోంది. ఇప్పుడు కనుక ఎవరైనా ఇంకా టైం ఉంది, ఇంకా కూడాను ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఇప్పటిదాకా అప్లై చేయలేకపోతే చెక్కుల కోసం వాళ్ళు ఇప్పుడు కూడా అప్లై చేయగలరు. కానీ తొందరగా చేయాలని నా మనవి. వచ్చిన ఫండ్స్ని ఘనంగా మీ దగ్గర బోనాల ఫెస్టివల్ని, జాతరల్ని చేసుకోవాలని నా రిక్వెస్ట్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర ఉత్సవాల్లో 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు నార్త్ జోన్ డీసీపీ తెలిపారు. జూలై 13న బోనాల సమర్పణ, 14న రంగం, అంబారీ ఊరేగింపు ఉంటుందని అన్నారు. ఈ 2 రోజుల్లో భక్తులు లక్షల్లో తరలి వస్తారని, ఈ నేపథ్యంలో ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.